హాయ్ ఫ్రెండ్స్, జంతువుల జీవితం మనలాగా ఉండదు, చాలా భిన్నంగా ఉంటుంది. అడుగడుగునా తమ జీవనం కోసం పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఒక జంతువు యొక్క బలం దాని శరీరాకృతిని బట్టి కాక దాని యొక్క రక్షణ యంత్రాంగం అంటే డిఫెన్స్ మెకానిజం మీద ఆధారపడి ఉంటుంది. కాళ్ళు చేతులు లేని ఒక పాము కూడా ఏనుగును చంపేయగలదు. అలా జంతువులు తమను శత్రువుల బారి నుంచి కాపాడుకోవడానికి, తమ ఆహారాన్ని సంపాదించుకోవడానికి ప్రకృతి తమకిచ్చిన ఈ రక్షణ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని తమ మనుగడని కొనసాగిస్తాయి. ప్రతి జీవికి ఇలాంటివి కొన్ని వరాలుంటాయి. జంతువు చిన్నదైనా పెద్దదైనా, శాకాహారి అయినా మాంసాహారి అయినా ఏదో ఒక బలం దానికి తప్పకుండా ఉంటుంది. ఈరోజు అలాంటి ఒక జంతువు గురించి తెలుసుకుందాం. ఆ జంతువు చిన్నదే అయినా చాలా జంతువులకి దాంతో తలపడ్డమంటే చావుకి ఎదురెళ్ళినట్టే. దాన్ని చులకనగా చూస్తే ఏ జీవి అయినా కొరివితో తలగొక్కున్నట్టే. ఆ జీవి పేరు ముళ్ళపంది. దాన్ని ఇంగ్లీష్లో పాక్యుపైన్ అంటారు. ఈరోజు దాని గురించి, దానితో తలపడే జంతువుల గురించి, దాని బలమైన ముళ్ళ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో ద్వారా ముళ్ళపంది గురించి చాలా విషయాలు తెలుసుకుంటారు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ముళ్ళపంది చిన్నదే అయినా దాని ముళ్ళు దానికి రక్షణగా ఉండటం వల్ల అడవిలో చాలా జంతువుల నుంచి తనను తాను కాపాడుకోగలుగుతుంది. ఏ జంతువైనా దాన్ని ఆహారంగా మార్చుకోవాలని చూసినప్పుడు దాని ముళ్లను ఉపయోగించి ఆ జంతువును భయపెట్టాలని చూస్తుంది, అలా బయటపడాలని చూస్తుంది. ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు అది దాని శరీరంలో ఉన్న ముళ్లను పైకి లేపి దాడి చేసే ఆ జంతువును దగ్గరికి రాకుండా ఆపాలని చూస్తుంది. దగ్గరకొస్తే దాని ముళ్లతో గాయపరచాలని ప్రయత్నిస్తుంది. అది తెలిసి ఎవరి మీద దాడి చేయదు. మరి ఎందుకు కొన్ని జంతువులు దాని నుంచి వచ్చే ప్రమాదం గురించి తెలిసి కూడా దాని మీద దాడి చేస్తాయి? ముందే చెప్పినట్టు జంతువుల జీవితం మనలాగా ఉండదు. మనం రిస్క్ అని తెలిసిన మన ఆనందం కోసం, థ్రిల్ కోసం కొన్ని పనులు చేస్తాం. లైక్ స్కై డైవింగ్, బంగీ జంప్, ఒళ్ళు గగురు పొడిచే సాహస కృత్యాలు. కానీ అడవి జంతువులు తమ ఆకలి తీర్చుకోవడం కోసం, మనుగడ కోసం ఎన్నో రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే చనిపోతాయి లేదా ప్రకృతి నియమం ప్రకారం అంతరించిపోతాయి. నీళ్లలో మొసళ్ళు తమ కోసం వేచి ఉన్నాయి అని తెలిసినా నీళ్లు తాగక తప్పదు. పులులు, సింహాలు తమ కోసం కాచు కూర్చున్నాయి అని తెలిసినా రిస్క్ తీసుకోక తప్పదు. అలా ముళ్ళపందిని వేటాడే జంతువులు కూడా ప్రమాదమని తెలిసినా కూడా దాని జోలికి వెళ్ళక మానవు. ఒక్కోసారి ఆ వేటాడే జంతువు ప్రాణం కూడా పోవచ్చు, అయినా తప్పదు. ఒక పరిశోధనలో తెలిసిన విషయం ఏంటంటే, ఎక్కడైతే వర్షపాతం తక్కువగా ఉంటుందో అలాంటి చోట్ల ముళ్ళపందులు దాదాపు 28% క్రూర జంతువులకు బలైపోతున్నాయి. ఎక్కడైతే వర్షపాతం ఎక్కువగా ఉంటుందో అలాంటి చోట్ల ముళ్ళపందులు ఇతర జంతువులకి 4% ఆహారంగా మారిపోతున్నాయి. పులులు, సింహాలకు ఇదేమీ ఇష్టమైన వేట కాదు, కానీ మనుగడ కోసం పోరాటం. ముఖానికి 4 వైపులా ముళ్ళు గుచ్చుకోవాలని ఏ జంతువు మాత్రం కోరుకుంటుంది? శరీరమంతా గాయాలతో మారిపోవాలని ఏ జంతువు కోరుకోదు. కానీ ముందే చెప్పినట్టు ఇది మనుగడ కోసం జరిగే పోరాటం. ఒక్కోసారి సింహం లాంటి జంతువు కూడా దీని ముళ్ళు గుచ్చుకుని చనిపోయే ప్రమాదం ఉంటుంది. ముళ్ళపంది అంత భయంకరమైందేమీ కాదు, కానీ ఇది తనకు ప్రకృతి ప్రసాదించిన ముళ్ళ ద్వారానే జంతువులను కొంచెం భయపడేలా చేయగలదు. దీని ముళ్ళు చాలా విభిన్నంగా ఉంటాయి. అవి శరీరంలో గుచ్చుకుంటే బయటకు తీయడం కొంచెం కష్టమనే చెప్పాలి. ఇవి విషపూరితమైనవేమీ కాదు, కానీ ముళ్ళపందికి చాలా రకాల రోగాలుంటాయి. ఆ ముళ్ళ ద్వారా జంతువుల శరీరంలోకి అవి వ్యాపిస్తాయి. మరి వీటి వల్ల ముళ్ళపందికి ఇతరత్రా ఇబ్బందులేమీ ఉండవా? ఉంటాయి. కానీ దానికి కావాల్సిన పరిష్కారం కూడా ప్రకృతి దానికి అందించింది. దాని ముళ్ళ ద్వారానే దానికి యాంటీబయాటిక్స్ దొరుకుతాయి. ముళ్ళ ద్వారా దానికి గాయమైనా కూడా దానికి ఇన్ఫెక్షన్ ఏమీ కాదు, దానికదే బాగవుతుంది. కానీ దాన్ని వేటాడే సింహం, పులి లాంటి జంతువుల పరిస్థితి ఇది కాదు. ఎందుకంటే వాటి శరీరంలో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు వాటిని తొలగించేవారు ఎవరూ ఉండరు. పెంపుడు కుక్క లాంటి విషయానికి వస్తే వాటి యజమానులు వాటిని శ్రద్ధ తీసుకుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. కానీ క్రూర జంతువులకు ఇలా చికిత్స చేసేవారు ఎవరూ ఉండరు. అవి కొన్నిసార్లు ఒకదానికొకటి సహాయం చేసుకుని ముళ్లను తొలగించుకుంటాయి. ఇది అంత ఆషామాషి వ్యవహారమేమీ కాదు. పైగా చాలా నొప్పిని కూడా భరించాల్సి ఉంటుంది. ముళ్ళను తీసేసిన తర్వాత కూడా జీవితం అంత సాఫీగా ఉండదు. మనుషులకైతే ఏదైనా గాయమైన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగిన చికిత్స తీసుకుంటారు. అయితే జంతువులు తమ గాయాన్ని తరచుగా నాలుకతో నాకడం ద్వారా నొప్పిని తగ్గించుకుని గాయాన్ని కూడా మానుపుకుంటాయి. మీరు కూడా ఒక్కోసారి మీ వేలు నుండి రక్తం వచ్చినప్పుడు వెంటనే మీ వేల్ని నోట్లో పెట్టుకోవడం జరుగుతుంది. కానీ అది మనకు తెలియకుండానే జరిగిపోతుంది. అయితే దానికి ఒక పెద్ద కారణం ఉంది.
మన లాలాజలం గాయం తగిలిన చోట రక్తం కారకుండా ఆగిపోయేలా చేస్తుంది. అలాగే గాయం ఇన్ఫెక్షన్ కాకుండా చూస్తుంది. కొంతమంది పూర్వకాలంలో గాయమైన చోట కుక్క ద్వారా నాకించేవాళ్ళు. కుక్కలు తమ గాయాల్ని అలా నాకడం ద్వారా నయం చేసుకున్న సంఘటనలు చూసి అలా చెయ్యాలన్న ఆలోచన వచ్చేది. కానీ అలా చేయటం వల్ల గాయం మానకపోవచ్చు. కుక్క లాలాజలంలో చాలా రకాల బ్యాక్టీరియా ఉంటుంది. అది ఒక్కోసారి మనకు హాని కూడా చేయొచ్చు. ఇక మళ్ళీ ముళ్ళపంది విషయానికి వచ్చినట్లయితే ఇవి స్వాభావికంగా చాలా శాంతంగా ఉంటాయి. కానీ దీని జోలికి వెళ్తే మాత్రం ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే. ఒక్కోసారి జంతువులు దీనిపై దాడి చేయకపోయినా ప్రమాదం ఏర్పడుతుంది. సంవత్సరానికి ఒకసారి దీని ముళ్ళు వదులవుతాయి. అందువల్ల ఇది శరీరాన్ని చాలా వేగంగా కదిలించి దాని ముళ్లను ఫైరింగ్లా చేసి వదిలించుకుంటుంది. ఇది దానికి కూడా అంత తేలికైన విషయం ఏం కాదు. ఇలాంటి సమయంలో సమీపంలో ఏవైనా జంతువులున్నా అకారణంగా గాయపడే అవకాశం ఉంది. అందుకే దీని సమీపంలోకి వెళ్ళకపోవటం మంచిదే. దూరంగా ఉండటం ఎంతో మంచిదే. దీని శరీరంలో దాదాపు 30,000 ముళ్ళు ఉంటాయి. వదిలించుకున్న ముళ్ళు కూడా మన వెంట్రుకల్లాగే మళ్ళీ వస్తాయి. మన వెంట్రుకను మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినట్లయితే ఇలా చాలా రకాల పొరలు మనకు కనబడతాయి. అలాగే ముళ్ళపంది యొక్క ముళ్ళును కూడా చూస్తే దానిలో కూడా చాలా పొరలు ఉంటాయి. కానీ ఇవి పొరుసుల్లాగా ఉంటాయి. శరీరంలో అది గుచ్చుకుంటే బయటకు తీయడం చాలా కష్టమని చెప్పాలి. శరీరంలోని అన్ని పొరల్ని అది గాయపరుస్తుంది. గాయం చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే సింహం లాంటి జంతువులు కూడా చనిపోతాయని చెప్పుకున్నాం. అలా ముళ్ళపంది తనకు ప్రకృతి ప్రసాదించిన ఈ రక్షణ చిత్రంతో తనను తాను కాపాడుకుంటూ తను మనుగడలో ఉంది. చూశారు కదా, ఈ వీడియో ద్వారా ముళ్ళపంది గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారనుకుంటా. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.